హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి టిఫిన్ షాప్లో లాగా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. వీడియో మిస్ చేయకుండా చూసేయండి. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకుని బాగా హీట్ అయ్యాక నేను వచ్చేసి 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ అనేది వేసుకోకుండా. వచ్చేసి హాట్ వాటర్ వేసుకుని 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇలా హాట్ వాటర్లో పచ్చిమిరపకాయలు నానబెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనం మధ్య మధ్యలో మనం పల్లీని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బయట టిఫిన్ షాప్లో చేసినట్టుగానే ఉంటుందండి టేస్ట్. ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా చేసుకొని చూడండి. చూసారు కదండి, వేగిపోయింది. ఇప్పుడు వీటిలో ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇవి లోపు చల్లారుతుండగా మళ్ళీ అదే కడాయిలో మనం కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకుందామండి. డ్రైగా రోస్ట్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. కరివేపాకులో ఎటువంటి చెమ్మ కూడా లేకుండా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా వేయించుకున్నాక మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం చూసారు పల్లీలు కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుందామండి. మీకు కావాలంటే పల్లీని పొట్టు తీసి కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుందని. వేసుకున్నాక మనం ముందు పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్నాం కదండి, అవి వాటర్ తీసేసి పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. నేను వచ్చేసి 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని వీటిని ఇప్పుడు మనం పేస్ట్ కింద చేసుకుందామండి. ఎక్కువ పలుచగా చేసుకోకుండా కొంచెం గట్టిగా చేసుకుంటే మనకు బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాక మనం పెనం పెట్టుకుని ఇందులోకి పోపు వేసుకుందామండి. పెనం వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందామండి. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి మినపప్పు కూడా వేసుకుందామండి. వేసుకుని వీటిని కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేగాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకునండి వేయించుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. వేయించుకున్నాక మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మిక్చర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకున్నాక అదే మిక్సీలో కొన్ని వాటర్ వేసి ఇందులో పోసేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చాలామంది అనుకుంటారు టిఫిన్ షాప్లో లాగా ఎందుకు రావట్లేదని, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే అండి, పల్లీ చట్నీ అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.